ఆపదమొక్కులవాడు బ్రహ్మాండ నాయకుడైతే అలమేల్మంగ బ్రహ్మాండ నాయకి. ఒకరు తిరుమలలో కొలువై భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మరొకరు తిరుచానూరును నెలవుగా చేసుకుని కరుణాకటాక్షాన్ని కురిపిస్తున్నారు. ఒకే దివ్యశక్తి రెండు రూపాల్లో ప్రకటితమవుతోందనటానికి పద్మావతి శ్రీనివాసులే సాక్షి. వారిరువురు అభిన్నులు, అనుగ్రహ సంపన్నులు. శ్రీవేంకటేశ్వరుడు అవతరించిన తిరుమల క్షేత్రానికి ఎంత ప్రాచీన చరిత్ర ఉందో, శ్రీలక్ష్మి ఆవిర్భవించిన తిరుచానూరుకు అంతే చరిత్ర ఉంది. వ్యాసుడి పుత్రుడైన శుక మహర్షి ఈ క్షేత్రంలో తపస్సు చేశాడని చెబుతారు. తిరుమలలో ఆ ఆశ్రిత పాలకుడి నివాసం ఆనంద నిలయమైతే, తిరుచానూరులో ఆ అంబుజానన ఆవాసం శాంతి నిలయం. ఆ దేవదేవుడు ఆనంద ప్రదాయకుడైతే, దేవేరి శాంతి ప్రదాత్రి. సాక్షాత్తూ ఆ సిరులతల్లి శ్రీదేవి ఆకాశరాజుకు యజ్ఞఫలంగా పద్మంలో పుట్టింది. పద్మావతిగా పూజలందుకుంటోంది. ఆ దివ్యజనని ఆవిర్భావం వెనక అపురూపమైన ఆధ్యాత్మిక అంతరార్థం దాగి ఉందని యోగ సాధకులు వ్యాఖ్యానిస్తారు. ఆ కమలం యోగశాస్త్రంలోని సహస్రార పద్మం. అందులో నుంచి ఆవిర్భవించిన శక్తి జ్ఞానలక్ష్మి. జ్ఞానం లేని సంపదలు వ్యర్థమైనవని జగన్మాత ఈ రూపంలో నిరూపించింది. శ్రీవేంకటేశ్వరుడి దేహమంతా అమ్మవారు అష్టలక్ష్ములుగా ఆవహించిందని పరమభక్తుల భావన. ముఖంలో భాగ్యలక్ష్మిగా, వర అభయ హస్తాల్లో దానలక్ష్మిగా కొలువుతీరింది. రెండు భుజాల్లో వీరలక్ష్మిగా, హృదయ కమలంలో కారుణ్యలక్ష్మిగా, ఖడ్గం అంచున శౌర్యలక్ష్మిగా ప్రకాశిస్తోంది. గుణగణాల్లో కీర్తిలక్ష్మిగా, సాత్విక దేహంలో సౌమ్యలక్ష్మిగా, శాంత స్వరూపంలో సర్వసామాజ్యలక్ష్మిగా ఆ సనాతని సుస్థిరమై ఉందని అభివర్ణిస్తారు. అలాగే మన ధర్మశాస్త్రాలు ఆ హరిప్రియను చంద్రుడికి తోబుట్టువు అని శ్లాఘించాయి. అందుకే ఆమెది చంద్రుని పోలిన చల్లటి మనసు. ఆ మెత్తని మాతృహృదయంతోనే అన్నమయ్య వంటి ప్రియభక్తులకు తన ప్రేమామృతాన్ని పంచింది. తిరుమల కొండపై ఆపద్బాంధవుడి కన్నా తొలుత ఆపద్బాంధవియే దర్శనమిచ్చింది. ఆ ఆనంద పరవశంతోనే పదకవితాపితామహుడు కరుణాలయను, క్షీరాబ్ధి కన్యకకు, శ్రీమహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం అని, పరమాత్ముడైన హరి పట్టపురాణివి అని, పలుకు తేనెల తల్లి అని సంకీర్తించాడు. అలాగే శ్రీవేంకటేశ్వర సుప్రభాతంలో భాగవతోత్తముడు ప్రతివాది భయంకర అಣ್ಣన్ శ్రీనివాసుడితో పాటు పద్మావతీ దేవిని కూడా పరమ ఆర్తిగా స్తుతించాడు. తవ సుప్రభాత మరవిందలోచనే అని మేల్కొలుపు పాడాడు.